ఒక ఎమ్మెల్యే అనేవాడు ప్రధానంగా 1,20,000 జీతం తీసుకుంటూ ఆయన అసెంబ్లీకి వెళ్ళాలి. ఆయన కనీసం 45% కూడా ఆయన అసెంబ్లీకి వెళ్ళలేదు. రెండోది, ఆయన అసెంబ్లీలో ఎప్పుడు కూడా ప్రశ్నలు కనీసం ఒక ప్రశ్న కూడా అడిగినట్టు నేను టీవీలో చూడలేదు. దాంట్లో నేను అనేది ఒక అసెంబ్లీలో మాట్లాడకుండా, ఒక ప్రైవేట్ బిల్లు పెట్టకుండా, ఒకటి చేయకుండా ఆయన అక్కడ డిటెండ్ అయ్యాడు. చదువుకునే దాంట్లో 60% లేకపోతే ఒక స్టూడెంట్ని ఎగ్జామ్ రానియరు. ఆయన నెక్స్ట్ ఎలక్షన్లో పోటీ చేసే అవకాశం ఇవ్వకూడదని నేను వాళ్ళ కాంగ్రెస్ పార్టీని లేదా ప్రజలను నేను ఈ సందర్భం కోరుతున్నాను. రెండోది, వాళ్ళ నాన్నగారు వేసిన కమ్యూనిటీ హాల్ని ఆయన పూర్తి చేయలేకపోతే ఇంకది ఏం చేశాడని అభివృద్ధి? కుకట్పాల్లో 12 కోట్ల డివిజన్కి ఇంజనీరింగ్ వర్క్స్ అభివృద్ధి జరిగితే జూబ్లీహిల్స్లో 3 కోట్ల అభివృద్ధి జరిగింది. కుకట్పల్లిలో 5 కోట్లు పెట్టి స్కూల్స్ బాగు చేయిస్తే మా దగ్గర 1.7 crores శాంక్షన్ చేయించి జవహర్ నగర్లో కానీ లేకపోతే శ్రీరామ్ నగర్లో ఉన్న స్కూల్స్ని ఇంతవరకు ఆయన పూర్తి చేయలేదు. తర్వాత హాస్పిటల్స్ 3 ఉంటే బీపీ చెక్ చేసుకోవడానికి మనం నిమ్స్ హాస్పిటల్కి వెళ్ళాల్సి వస్తుంది. ట్రాఫిక్ చూసుకుంటే బోర్గొండలో కానీ లేకపోతే రహమత్నగర్ జంక్షన్ కానీ యూసఫ్గూడ కానీ ఇంకెక్కడ తీసుకున్నా సరే మనకి అసలు ట్రాఫిక్ సమస్య లేని దగ్గర ట్రాఫిక్ సమస్య ఉంది మన దగ్గర. మేము ఏ స్లమ్కి వెళ్ళినా కూడా ఫస్ట్ మమ్మల్ని అడిగేది, సార్ మా పెన్షన్ ఇప్పిండి అంటున్నారు. మన దగ్గర బెల్ట్ షాపులు చూస్తే విపరీతంగా బెల్ట్ షాపులు ఉన్నాయి. అసలు ఒక సమస్య గురించి వెళ్తే నా దగ్గర సమస్య గురించి రావద్దంటాడు ఆయన. అదేవిధంగా మహమ్మద్ గారు ఫిలిం నగర్లో పేద ప్రజలు నివసించే ఫిలిం నగర్లో ఒక నాలా ఉంది. 19 కోట్లు శాంక్షన్ చేశారు సంవత్సరాల క్రితం. ఒక చిన్న నాలా వైండింగ్ చేయించడంలో మీరు ఫెయిల్ అయ్యారు. అక్కడ ప్రజలు దుర్వాసనతో దుర్గంధంతో అక్కడ నివసించలేక వేరే దగ్గరికి వెళ్తున్నారు. మీరు రోడ్డు వైండింగ్ చేస్తామని మీ ఫాదర్ హామీ ఇచ్చిన ఎల్లారెడ్డిగూడ కానీ లేకపోతే ఇంకో దగ్గర కానీ ఇంతవరకు పూర్తి చేయలేదు. ఎక్కడ తీసుకున్నా కానీ ఈ ఎమ్మెల్యే అసలు ప్రజలు చాలామంది కోరుకుంటున్నారు, ప్రజలు ఈ ఎమ్మెల్యే ఎంత తొందరగా పంపించాలని కోరుకుంటున్నారు. రెండోది, అసలు లోక్సత్తా పార్టీ ఇక్కడ ఏం చేసింది? సరే, ఎమ్మెల్యే చేయలేదు, మీరేం చేశారు? మాకు అధికారం లేదు, మాకున్న అధికారం లేదు కాబట్టి మేము చేయగలిగింది ఏంది? ప్రజలను అవేర్నెస్ చేయటం. దాంట్లో భాగంగా మేము సంవత్సరాల క్రితం ఇక్కడ పౌర సేవా కేంద్రాన్ని ఏర్పాటు చేసాము. ఎవరికైనా రేషన్ కార్డు కానీ పెన్షన్ కానీ లేకపోతే ఇంకేదన్నా ఆధార్ కార్డు కానీ ఎటువంటి సమస్యలు ఉంటే ప్రజలకు డైరెక్ట్గా మేము హెల్ప్ చేయగలిగాము. హెల్త్ క్యాంపులు పెట్టాము. నియోజకవర్గంలో ప్రతి దగ్గర హెల్త్ క్యాంపులు పెట్టాము. ఓటర్కి సంబంధించి ఓటర్ రిజిస్ట్రేషన్ చేయించాము. మహాత్మా గాంధీ నగర్ నాలా సమస్య ఉంటే అధికారులకు రిప్రజెంట్ చేశాము. మ్యాన్హోల్స్ కానీ స్ట్రీట్ లైట్స్ కానీ లేకపోతే ఇటువంటి సమస్యలు ఉంటే మేము హెల్ప్ చేయగలిగాము. శ్రీరామ్ నగర్లో కానీ లేకపోతే ఇక్కడ ఎర్రగడ్డలో కానీ వాటర్ సమస్య ఉంటే అధికారులకు రిప్రజెంట్ చేశాము. ట్రాఫిక్ సమస్య ఉంటే సంతకాల స్వీకరణ చేసి ఈ ప్రజాప్రతినిధుల్ని నిద్రలేపాలని ఏర్పాటు చేశాము. ఎన్విరాన్మెంట్కి సంబంధించి ప్రతి స్కూల్కి వెళ్ళి మేము పిల్లల్ని అవేర్నెస్ చేసి ఈ ఎన్విరాన్మెంట్ సమస్య వల్ల ఫ్యూచర్లో ఎట్లా జరగబోతున్న వాళ్ళు అవేర్నెస్ చేయగలిగాము. మాకు అధికారం లేకపోయినా కానీ ఒక ఎమ్మెల్యే ఏమి చేయాలి అనే దాన్ని ప్రాక్టికల్గా మేము చేసి చూపించాం. మరి ఎమ్మెల్యే గారు దాని గురించి పట్టించుకోరు. ప్రశ్నలు అడిగినా కూడా ఆ ప్రశ్నలకు సమాధానం చెప్పరు. మరి అటువంటి ఎమ్మెల్యేని ఎన్నుకొని ఇంకొకసారి మనం జూబ్లీహిల్స్ రాష్ట్రంలో మరొక వెనకబడిన నియోజకవర్గాల్లో ఉంటాము, లేదా ఈ నియోజకవర్గం కూడా కుకట్పల్లిలో జరిగిన అభివృద్ధిలాగా మనం చేసుకోవాలనుకుంటే లోక్సత్తా లాంటి పార్టీకి మద్దతు ఇవ్వాలని నేను కోరుకుంటాను. ఆ ఎంఐఎం పార్టీ ఎవరైతే అధ్యక్షుడు ఉన్నాడో ఎంపీగా ఉండి 19 కోట్లు శాంక్షన్ అయితే ఆయన ఓన్లీ 7.73 crores ఖర్చు పెట్టాడు.